గుడిసె కృష్ణమ్మ సేవా సమితి ఆధ్వర్యంలోన స్వచ్ఛ భారత్ కార్యక్రమము పెద్ద తుంబలం గ్రామంలో ఈ రోజు చేపట్టడం జరిగింది. గౌరవ ఎస్ఐ గారు ఈ కార్యక్రమానికి కూడా రావడం చాలా సంతోషంగా ఉంది. మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా గుడిసె కృష్ణమ్మ సేవా సమితి టీం మరియు ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులైతేనేమి, ప్రజలైతేనేమి అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ కి, ప్రెస్ వాళ్ళకి నా ధన్యవాదాలు. ఒక సంవత్సరం క్రితం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఆదర్శంగా తీసుకొని స్వచ్ఛ భారత్ కార్యక్రమం, స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం ఎప్పుడైతే స్టార్ట్ చేశారో అప్పుడు ఈ కార్యక్రమాన్ని మేము కూడా ఇన్స్పిరేషన్ తీసుకొని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమంటే, ప్రతి ఏరియాలోన ఎక్కడైతే డ్రైనేజీలు క్లీన్ గా లేవో, రోడ్లు క్లీన్ గా లేవో, ఆ గ్రామాన్ని, ఆ వీధుల్ని క్లీన్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి ప్రజలకు మనం క్లీన్ గా పెట్టుకుంటే ఏ విధంగా మనకు లాభాలు వస్తాయి అని చెప్పడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశము. 1 year నుంచి మేము చేస్తూ ఉన్నాం. దాదాపుగా అన్ని గ్రామాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. పెద్ద తుంబలం అనేది చాలా పెద్ద గ్రామం. ఈ రోజు కేవలం ఒక్క చోట మాత్రమే మేము ఈ కార్యక్రమాన్ని చేయడం, ఎందుకంటే ఇక్కడ ఈ వాటర్ ఆగిపోయి దాదాపుగా 1.5 నెల 2 నెలలు కావస్తుందని చెప్పి ప్రజలు మాకు కంప్లైంట్ చేయడం వల్ల మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడైతే చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే డ్రైనేజీ కాలువలు లేవు. ఉండే డ్రైనేజీ కాలువ కూడా పూడిక ఉంది. ఆ పూడికను తీస్తే తప్ప ఇక్కడికి రావు. ఇవన్నీ సమస్యలన్నీ కూడా ఖచ్చితంగా పరిష్కారం చేసే విధంగా మేము అధికారులతో మాట్లాడతాం. అదే విధంగా ఈ సమస్య పరిష్కారం కావాలంటే ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ సహాయం కూడా మాకు అవసరమైతది. ఎందుకంటే ప్రతి చోట కూడా వాళ్ళ ఇళ్ళ దగ్గరకి వస్తాయి, మాకు ఇబ్బంది కలుగుతుందని ప్రజలందరూ అంటున్నారు. కాబట్టి నేను ప్రజలకు ఒకటే తెలియజేసుకుంటున్నాను, దయచేసి మనమందరం కూడా ఐకమత్యంగా ఉందాం. ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా మనమందరం కూడా ఐకమత్యంగా ఉండి దాన్ని సాల్వ్ చేసుకుందాం. అంతే తప్ప మా ఇంటి ముందు పోకూడదు, మా దగ్గరే ఉండకూడదు, మాకు గలీజ్గా ఉంటది, మాకు స్మెల్ వస్తుంది అని చెప్పి ఇలా మాట్లాడుకుంటూ పోతే బాగుండదు. తర్వాత ఇక్కడనే ఇంకొక ఏరియాకి వెళ్ళి చూసినప్పుడు అక్కడంతా కూడా మరుగుదొడ్లు మరి ఉన్నాయో లేదో నాకు తెలియదు, కానీ మరుగుదొడ్లు అందరూ కూడా బహిర్భూమికి ఇక్కడికి వచ్చి కూర్చుంటున్నారు. దానివల్ల ఏమైతుందంటే డ్రైనేజీలో ఉండడం వల్ల ఆ నీళ్ళన్నీ కూడా ఇంటి ముందరికి వెళ్తుంటే స్మెల్ వస్తుందని చెప్పి అందరూ కూడా అడ్డుకట్టు వేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా మీరు బహిర్భూమికి వెళ్ళాలంటే బయటకన్నా వెళ్ళండి, ఇట్లా మరుగు డ్రైనేజీలో పోతే మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా మనం తెలుసుకోవాలి, ఎక్కడ ఏం చేయాలో అదే చేయాలి. దయచేసి ప్రజలందరూ కూడా ఐకమత్యంగా ఉండండి. ఈ డ్రైనేజీల్లో కూడా చాలా చోట్ల డ్రైనేజీలు క్లీనింగ్ లేదు. నేను అధికారులకు ఒకటే తెలియజేసుకుంటున్నాను, దయచేసి అధికారులు కూడా ఇక్కడ ఉన్నటువంటి సెక్రటరీ అయితేనేమి, ఎంపీడీఓ గారు అయితేనేమి, ఖచ్చితంగా ఈ గ్రామం దాదాపుగా 8,000 ఓటర్స్ పైచిలకు ఉన్నారు. దాదాపు ఇప్పుడు 8,000 ఓటర్స్ అంటే ఇప్పుడు 2024లో 8,000 అంటే ఇప్పుడు ఇంకా పెరుగున్నారు. మరి ఇట్లాంటి దానికి డ్రైనేజీలు ఎక్కువగా కట్టాలి. మనం అవేమీ పట్టించుకోకుండా పంచాయత్ సెక్రటరీ గారు చాలా ఆయన ఇష్టానుసారంగా వస్తున్నారు, ఇష్టానుసారంగా పోతున్నారు అని చెప్పి ప్రజలందరూ కూడా ఇక్కడ కంప్లైంట్ చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి అధికారులు మీరు తప్పకుండా, ఇది పెద్ద గ్రామ పంచాయతీ, మీరు ఈ గ్రామ పంచాయతీకి ఖచ్చితంగా లైట్లు ఉన్నాయా లేదా, డ్రైనేజీలు ఉన్నాయా లేదా, అదే విధంగా రోడ్లు ఉన్నాయా లేదా అని చూసి ఈ కనీస అవసరాలను కూడా మనం ప్రజలకు కల్పించకపోతే ఇంకా మనం ఎందుకు అని చెప్పి ప్రజలు అడుగుతున్నారు. కాబట్టి మనం అందరం కూడా ఖచ్చితంగా, మీరు కూడా, మా ప్రజలందరూ కూడా అధికారులకు సపోర్ట్ చేయాలా. మా దగ్గరకు డ్రైనేజీ పోకూడదు అని చెప్పి మీరు అడ్డుకట్ట వేస్తే మాత్రం బాగుండదు. ఎందుకంటే ఊర్లో నీళ్ళన్నీ వచ్చి ఇక్కడ ఆగిపోతున్నాయి. దీనివల్ల రోగాలు వస్తాయి, మళ్ళీ పోయేది మన డబ్బులే. కాబట్టి మీరందరూ కూడా చేయాలని చెప్పి నేను ఊరి ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని అనేది నిరంతరంగా కొనసాగుతూ ఉంటది. ఎందుకంటే ఇది మేమందరం కూడా గుడిసె కృష్ణమ్మ సేవా సమితి ఆధ్వర్యంలోనే చేస్తున్నాం. కాబట్టి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా మా దృష్టికి తీసుకురండి. ఖచ్చితంగా గుడిసె కృష్ణమ్మ సేవా సమితి ఆధ్వర్యంలోన మరిన్ని కార్యక్రమాలు చేస్తాం. ఇదొకటే కాదు, ఇంకా చాలా మేము అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. పిల్లలకైతేనేమి, పెద్దవాళ్ళకైతేనేమి, ఏ సమస్య వచ్చినా వాళ్ళ సమస్యను తీర్చే విధంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ఇక్కడ ప్రెస్ వాళ్ళు అయితేనేమి, అధికారులు అయితేనేమి, అదే విధంగా ప్రజలందరూ కూడా సహకరించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.